ఆంధ్రాలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎట్లాగో తమిళనాడులో ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి. ఎవరో ఇచ్చే 4 సీట్ల కోసం ఆశపడేటటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఫస్ట్ ప్లేస్లో డిఎంకే ఆర్ ఏఐఏడిఎంకే, సెకండ్ ప్లేస్లో వాళ్ళే డిఎంకే ఆర్ ఏఐఏడిఎంకే, థర్డ్ ప్లేస్ నుంచి పిఎంకేలు డిఎండికేలు ఇట్లాంటివన్నీ ఉంటే 7వ స్థానంలోనూ 8వ స్థానంలోనూ ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి త్రిముఖ పోటీగా మారిపోయింది. ఏఐఏడిఎంకేలోని భాగస్వామి పక్షాలు వచ్చి బీజేపీతో జట్టు కట్టడం వలన అది బలోపేతమైంది. ఏఐఏడిఎంకే అటు ఇటు కాకుండా పోయింది. అన్నామలై వ్యూహాత్మకంగా చేసినటువంటి వ్యవహారం ఓట్ల పెంపు అన్నటువంటి సీరియస్గా దృష్టి సారించాడు. 1 ఇయర్లో గణనీయ ఓటు బ్యాంక్ కలిగినటువంటి పిఎంకేని జత చేర్చుకుని మంచి జోష్లో కనిపిస్తోంది బీజేపీ. ఈసారి ఎన్నో కొన్ని స్థానాలు సంపాదించుకోవడంతో పాటు ఓట్ల శాతం భారీగా పెంచుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్ మురుగన్, కేంద్ర మంత్రి అట్లాగే డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, మాజీ గవర్నర్ పొన్ను రాధాకృష్ణ, కేంద్ర మాజీ మంత్రి డైరెక్ట్గా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. డిఎంకే ప్రభుత్వం హిందూ ఆలయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ హిందుత్వ సిద్ధాంతంతో అక్కడికి వెళ్తున్నారు. ప్రస్తుతం పళనిస్వామి అయితే మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నారు. కనీసం 10 నుంచి 12 స్థానాలు సాధించుకుంటామని చెప్పి నమ్ముతున్నాడు. టీఎంకే ఎప్పుడూ కూడా 1 సైడెడే వస్తుంది కాబట్టి తమిళనాడులో తమకే అనుకూలమని నమ్ముతోంది. అన్నామలై ఏ మేరకు ఓట్లు చీల్చి సీట్లు సాధిస్తాడో చూడాలి.